మత్తులతోటి అయ్యా దుర్గమ్మ బయలుతున్నది బాణవ బయలుతున్నదాట తల్లి బిడ్డలాటనేవి అవ బిడ్డలాట చూడు ఏడికిళ్ళ పోతున్నాయి తల్లి బిడ్డలు అవ బిడ్డలాట సోమనల్లా బాయి గడ్డాలే పోతున్నది ఏడికిల్ల పోతున్నదంటే సోమనుల బాయిగడ్డ నుంచి దుర్గమ్మ బాణవ ఏడాది పోతున్నదో కానీ తల్లి బిడ్డలదేవి అవ బిడ్డలాట ఆటలు ఆడుకుంటా పాటలు ఆడుకుంటారట సోమనుల బాయిగడ్డల మీదకి పోయి ఏం చేస్తున్నారు తల్లి బిడ్డలాట అవ బిడ్డలాట వాడు బొక్కనేది సింది తానదేపాలు ఏనాడు ఆడుదాం అనుకున్నాయో తల్లి బిడ్డలాట బిడ్డలాట నాయన సోమనుల బాయిగడ్డల మీదకి పోతున్నదయ్యా సోమనుల బాయిగడ్డల మీదకి పోయి నాయన వాడు పొక్కనేది సింది ఆడుతున్నది పైగుని మీద పత్తానాలు ఆడుతున్నదయ్యా చెప్పాలి ఆడిన పిల్లలట బాలాట నాయమ్మ దివాసాలు ఇస్తున్నది పొడి వస్త్రాలు కడుతున్నదాట తల్లి అప్పుడు ఒక నాయమ్మ ఇటువంటి వస్త్రాలు కడుతున్నదంటే గుర్తులాది లంగలాట
అమ్మవారు నాయన కుదురు నాయన సులుగుదురు బాణమాట కుదురు తల్లి వస్త్రాలు పొడి వస్త్రాలు కట్టుకున్నదాట ఓ కుచ్చులాది రంగలు కట్టింది తల పోసిన రైకలు తొడిగిందయ్యా మందలాది పట్టు చీర కట్టుకున్నది రూపాయి పిల్ల చందలేసుకొని 7 వరంగాలు వేసుకొని నాయన పోక కాదు నాయన నల్లగాలు చేసుకుంటున్నది దుగ్గలు పట్టుకుంటుంది 7 పళ్ళు పట్టుకొని నాయన కళ్ళకు కాటికలు దిద్దుకొని అత్తర సెండు కొట్టుకొని అట దుర్గా ఉపాధి మీరు పెట్టుతున్నారంటే మరి రూపు ఎత్తుతున్నారు తల్లి బిడ్డలు వలనాటి కాలమందు అగదురు దేవతలు నాయన ఏం చేస్తున్నారంటే నాయన నేను నీలవల్ల మెడ మీద పోతా అని తల్లి బిడ్డలట బిడ్డలట అగదురు నాయన చిన్నగా ఉన్నది బాణవా చిన్నగా ఉన్నది దుర్గవయ్యా నాయన ఈడికి వెళ్ళబోతున్నారంటే ఇడిసినారు అమ్మా పోతున్నదట ఆ తల్లి దుర్గమ్మ పారవ ఎవరి మీదకు పోతున్నదయ్యా ఎవరి మీదకు పోతున్నదంటే ఒక నీళ్ళ ముళ్ళ మేడ మీదనట వాడు సమ్మాయి ఉన్నాడు సమ్మాయి మేడ మీదకి మిద్దల మీదకి అమ్మా అమ్మవారు నాయన దుర్గమ్మ పోతున్నది పారవ పోతున్నదాట తల్లి బిడ్డల దేవి అమ్మ బిడ్డలాట ఆటలాడుతున్నారు బాగా ఆటలాడంగనమ్మా తల్లి బిడ్డలాట అవ బిడ్డలాట గదురు తల్లి బిడ్డలు ఏడవచ్చి మిద్దలు ఏడవచ్చి ఆట ఎన్ని బిడ్డలు కోత పాల బిడ్డలు కోత పైడి మిద్దలు కోత బంగారు బిడ్డలు ఎక్కుతా అని ఇప్పుడు మెడలకి ఎట్లా పోతున్నదంటే ఇంటి గుండు మీదికి చెల్లే ఎన్ని మెడల మీదకి ఎగిరంగ పోతున్నది పాల మెడల మీదకి పరుగు పరుగున పోతున్నదయ్యా తల మెడల మీదకి ఆకుండా పోతున్నదట నా తల్లి దుర్గమ్మ నా తల్లి బాలమ్మ నాయమ్మ దేవ
లేవగానే మెడలకి ఎక్కుతున్నది మిద్దలకి ఎక్కుతున్నది అద్దాల పట్టాలు దొక్కుకుంటా ఆయన మేడలకు పోయిన పిల్లలు మెడల్లానే ఆటలాడంగా మెడల్లానే ఆటలాడంగా ఆటలాడుతున్నదయ్యా మెడల్ని ఆటలాడంగా పిల్లలు నా తల్లి దేవత నేను రమ్మన్న వాళ్ళే మెడలకు వచ్చినావు గాని మిద్దెలకు వచ్చినావు గాని ఉండువా ఉండు దేవత మెడలే ఉన్నవా మిద్దెలే ఉండు నీ తల్లి ఎవరో నేను చెప్తా తండ్రి ఎవరో నేను చెప్తానవ్వా మెడల్లే ఆడవన్నా అసలు నాయన అప్పుడు కొందరు బారవాట మెడల్లానే ఆటలాడంగా బిడ్డలు మేడల్లో ఊకోయి మేడల్లో ఆటలాడుతున్నారు పాటలు పాడుతున్నారు కానీ నాటి కాలమందు బాబులు ఢిల్లీపూరి రాజ్యం మీద కచ్చిరేనే వారు ఉన్నారట అయ్యో దేవి కదా వాళ్ళు ఎవరు కాదు నాయమ్మ పర్వతమ్మారు ఉన్నారవ్వా పురుషులే రాజు మీద కచ్చిరేన వారు ఉన్నారట ఈ తల్లి ఓ పర్వతమ్మ ఉన్నదవ్వ పరమేశ్వరుడు ఉన్నాడట అప్పుడు ఒక పర్వతల్లికి అప్పుడు ఒక పరమేశ్వరుడికి అట ఆయన చిన్నరాలే లగ్గమయ్యిందే పర్వతమ్మ కారణాయన పరమేశ్వరుడికి చిన్న లగ్గమైందాట దేవి చిన్న లగ్గమైనాక అప్పుడు ఒక పర్వతమ్మ నాయన మైల కోరి పర్వతమ్మ కోరుతున్నదాట తండ్రిరా వాడు శంకరుడు కోరి శంకరుడే ఉన్నానయ్యా తండ్రివాడు శంకరుడు ఆయన ఏం చేస్తున్నాడు మాయల కోరి శంకరుడు అట అసలు ఒక శంకరుడు అట అలనాటి కాలమందు ఏమి ఏయంగా రాజ్యాలు ఎలవోతాని దేశాలు ఎలవోతాని పట్టణాలు ఎలవోతాని అప్పుడు ఒక శంకరుడు అట అగదుడు అలనాటి కాలం అందు చేతన సులభతున్నాడే
శూలం పట్టినాడు సంకపు దూరలేసుకొని పట్టుకొని దేవి శంకరుడు ఏమి చేస్తున్నాడంటే పర్వతమ్మ తల్లి దగ్గరకు పోయి ఏం మాట్లాడుతున్నాడు. ఓ పర్వతమ్మ ఇరు రాజ్యాలు పోయేస్తానే దేశాలు ఏలెత్తానే దేశాలు ఏలెత్తనవా పట్టాలు ఏలెత్తనే గదులు నాయన ఏరా తల్లి రాజరాజాలు నేనే వేస్తా పట్టాలు నేనే